హైదరాబాద్ చేరుకున్న వైఎస్ జగన్ కు బేగంపేట్ ఎయిర్పోర్ట్ వద్ద ఘన స్వాగతం లభించింది. సీనియర్ ఐపీఎస్ పిఎస్ఆర్ కుమారుడి వివాహానికి హాజరైన వైఎస్ జగన్ నూతన వధూవరులను ఆశీర్వదించారు. సీఎం రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన రద్దయింది. లండన్ నుంచి హైదరాబాద్ కు తిరుగు ప్రయాణం కానున్నారు రేవంత్. ఈ నెల 23న నగరానికి చేరుకోనున్నట్టు సీఎంఓ ప్రకటన రిలీజ్ చేసింది. సీఎం రేవంత్ అమెరికా పర్యటనకు అనుమతి నిరాకరించడంపై ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఫైర్ అయ్యారు. యూనివర్సిటీలకు వెళ్లి అక్కడి విద్యా ప్రమాణాలను పరిశీలిస్తే బీజేపీ నాయకులకు అభ్యంతరం ఏంటని ప్రశ్నించారు. ఈడీ సోదాలతో ప్రభుత్వం చేస్తున్న డ్రామాలపై మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి మండిపడ్డారు. డీఎస్సీ అక్రమాలపై సమాధానం చెప్పలేక డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని చంద్రబాబుపై ధ్వజమెత్తారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో కరువు విలయ తాండవం చేస్తోందన్నారు భూమన కరుణాకర్ రెడ్డి. ప్రజలు రైతులను ఆదుకునే చర్యలు వదిలేసి చంద్రబాబు రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. అనంతపురం జిల్లా తాడిపత్రిలో భారీగా పట్టుబడిన గోవా మద్యం కేసులో ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. కేసుకు సంబంధించిన వివరాలను పోలీసులు గోప్యంగా ఉంచడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. జెన్జీ ఇక నిశ్శబ్దంగా ఉండదు పేరిట విజయవాడలో పోస్టర్ రిలీజ్ చేసింది ఎస్ఎఫ్ఐ. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిల విడుదల చేయకపోతే ప్రభుత్వంపై ఉద్యమిస్తామని హెచ్చరించింది. విజయనగరం జిల్లా బొబ్బిలిలో జర్నలిస్టులపై జనసేన నేతల దాడులను ఖండిస్తూ ప్రెస్ క్లబ్ సభ్యులు నిరసన వ్యక్తం చేశారు. పత్రికా స్వేచ్ఛకు భంగం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మన్యం జిల్లా కొమరాడలో ఏనుగుల గుంపు బీభత్సం సృష్టించాయి. రైతుల పంట పొలాల్లో ప్రవేశించి పామాయిల్ మొక్కలు, పత్తి, బీర, వరి పంటలను ధ్వంసం చేశాయి. విజయనగరం జిల్లా గజపతి నగరంలో పోలీసుల తీరు తీవ్ర దుమారం రేపుతోంది. నో పార్కింగ్ ప్రాంతంలో బైక్ ఆపాడన్న కారణంతో ఓ వ్యక్తిపై తొలుత హోంగార్డ్ చేయి చేసుకున్నాడు. తర్వాత ఎస్ఐ అసభ్య పదజాలంతో దూషించడంపై ప్రజా సంఘాలు మండిపడుతున్నాయి. జైపూర్లో కాక్రోచ్ జనతా పార్టీ కో కన్వీనర్ అశుతోష్ రంకా బృందంపై దాడి కలకలం రేపుతుంది. రాంపురా కన్వర్పురా గ్రామంలో ప్రభుత్వ పాఠశాలల పరిస్థితిని తెలుసుకునేందుకు వెళ్లగా స్థానికులు అడ్డుకున్నారు. అయితే ఈ దాడి వెనుక బీజేపీకి చెందిన వారు ఉన్నారని అశుతోష్ రంకా ఆరోపణలు చేశారు. ఇరాన్ అణు కార్యక్రమం ముగించకపోతే ఆర్థిక వినాశనమే జరుగుతుందన్నారు డొనాల్డ్ ట్రంప్. టెహ్రాన్ను ఏకాకిని చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నామని అన్నారు. పాకిస్తాన్లో సైన్యం అణ్వాయుధాల కమాండ్ వ్యవస్థకు సంబంధించి కీలక పరిణామం చోటు చేసుకుంది. సైనిక కమాండ్ను మరింత కేంద్రీకరించేలా తీసుకొచ్చిన 2 కీలక బిల్లులకు పాకిస్తాన్ నేషనల్ అసెంబ్లీ ఆమోదం తెలిపింది. దేశీయ స్టాక్ మార్కెట్లు స్వల్ప లాభాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ 100, నిఫ్టీ 30 పాయింట్లకు పైగా ట్రేడ్ అవుతున్నాయి.